హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ చూడండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డిజైన్ అయితే వేసేసానండి. అది కూడా పైన బోట్ నెక్ పెట్టి స్కాల్ప్ డిజైన్ అయితే ఇచ్చేసాను. అలాగే ఇక్కడ కూడా స్కాల్ప్ డిజైన్ అయితే ఇచ్చేసానండి. తర్వాత కింద చూస్తే మీరు హోల్ అయితే ఇచ్చేసి దానికి పైపింగ్ అయితే ఇచ్చేసాను. తర్వాత స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టేసానండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టేసి అలాగే పైపింగ్ అయితే ఇచ్చేసానండి. పింక్ కలర్ పైపింగ్ చూడండి. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఈ విధంగా కలీ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసానండి. అది కూడా కింద వచ్చేసి మనకి బార్డర్, పెద్ద బార్డర్ ఉంది కదా అండి, ఈ బార్డర్ను కట్ చేయకోకుండా అలానే స్టిచ్ చేసుకుంటూ లాంగ్ ఫ్రాక్ని అయితే రెడీ చేసేసానండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ని అయితే నేను వేసేసానండి. చూడండి, ఈ విధంగా క్రేప్ లైనింగ్ని అయితే వేసేసాను. ఇలా లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ డిజైన్ వేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఇదే అండి శారీ వచ్చేసి. శారీకి కింద వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు, పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఉందండి. ఆ చిన్న బార్డర్ వచ్చేసి నేను అంతగా యూస్ చేయలేదండి, ఓన్లీ స్లీవ్స్కి యూస్ చేసేసాను. ఇది వచ్చేసి మొత్తం రన్నింగ్ అండి, మనకి ఎక్కడే కానీ వేస్ట్ కాలేదు. ఒక కొంగు ఒక్కటి మనకి కొంచెం ఈ కొంగు అనేది కట్ చేస్తే మనకి మొత్తం శారీ యూజ్ అవుతుందండి లాంగ్ ఫ్రాక్కి. అలాగే లైనింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను లైనింగ్ను క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. అది కూడా 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. తర్వాత ఈ ఎల్లో కలర్ కాటన్ లైనింగ్ వచ్చేసి నా దగ్గర ఉండిందండి. సో అందుకోసం ఇది ఇంట్లోనే ఉంటే కనుక అదే యూస్ చేస్తున్నాను. ఈ పింక్ కలర్ కాటన్ లైనింగ్ వచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు మనము ఎల్లో క్లాత్ను బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఒక ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి. తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ పై నుంచి కింది వరకు అండి మొత్తం లెంత్ వచ్చేసి 53 ఇంచులు అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా ఫుల్ లెంత్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ 53 ఇంచులు. ఇక్కడ మనము బాడీ పార్ట్ కోసము ఒక 13 ఇంచులు అనేది తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 13 ఇంచులు 53 ఇంచుల్లో మైనస్ చేస్తే కనుక మనకి 40 ఇంచులు అనేది వస్తుందండి. ఆ 40 ఇంచులు కింద మనము బాటమ్ పార్ట్కి అయితే యూజ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము ఈ బాడీ పార్ట్ లెంత్ 13 ఇంచులు ఉంది కదా అండి, ఆ 13 ఇంచులకి కింద ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు మనకి కుట్టు కోసం కావాలి కదా. దీన్ని కలిపితే మనకి 14 ఇంచులు అనేది బాడీ పార్ట్ లెంత్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా 14 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసేసామో అక్కడ ఈ విధంగా లైనింగ్ని ఫోల్డ్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అండి, మనకి రెండింటికి ఒకటేసారి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి దీనికోసం ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు అయితే ఉంది. దాన్ని టేప్తో ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేయండి. ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేయండి. ఇక్కడ నాకు 7.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ విధంగా 7.5 ఇంచుకి మార్క్ చేసేయండి. ఫుల్ షోల్డర్ అండి ఇది వచ్చేసి. తర్వాత ఇక్కడ చంక డౌన్ వచ్చేసి పైన ఎంతైతే తీసుకున్నామో, అంటే షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే పెట్టేసేయండి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసేసుకొని తర్వాత స్కేల్తో లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచులు అయితే ఉంది. ఈ 39 ఇంచులను టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే కింద లైనింగ్ క్లాత్ను కూడా మనము 4 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసాం కదా అండి, అందుకోసం 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి. ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేయండి చెస్ట్ లూజు. ఇక్కడ నాకు 9.25 ఇంచు అయితే వచ్చిందండి. ఈ విధంగా 9.25 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అనేది తీసుకోండి. తర్వాత నడుము లూజు చూడండి, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నాకు 38 ఇంచులు అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా 38 ఇంచులను టేప్తో 4 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేసేయండి. ఇక్కడ 9.5 ఇంచులు అయితే వచ్చిందండి నడుము లూజు. ఈ విధంగా 9.5 ఇంచుకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి ఎక్స్ట్రాగా. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా డాట్స్ అనేది వేయాలి. అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అనేది తీసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది వేసేసేయండి. తర్వాత ఇక్కడ చంక దగ్గర రౌండ్ వచ్చేసి బ్యాక్ కోసం 1.5 ఇంచులు, అలాగే ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ మూల దగ్గర నుంచి పైకి 3 ఇంచుకి మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత షేప్ అనేది చేసేయండి.
ఫస్ట్ బ్యాక్కి షేప్ ఇచ్చేసేయండి, తర్వాత ఫ్రంట్కి షేప్ అనేది ఇచ్చేసేయండి. ఫ్రంట్ లోతు తీయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనము ఎక్కడైతే 1 ఇంచ్ మార్క్ చేసామో అక్కడనే షేప్ అనేది చేసేయండి. తర్వాత నడుము దగ్గర ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత స్కేల్తో లైన్ అయితే వేసేసేయండి. ఇలా స్లాంటింగ్గా వస్తుందండి మనకి లైన్ వచ్చేసి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత కట్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేసేయండి ఒకేసారి. చూడండి, ఫస్ట్ ఇక్కడ చంక దగ్గర బ్యాక్ ఒక్కటి కట్ చేసేయండి. తర్వాత షోల్డర్లో 2 ఓపెన్ చేసేయండి. ఇక్కడ నడుము దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కింద బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టేసి మనము ఫ్రంట్ పార్ట్కి లోతు తీసాం కదా చంక దగ్గర, అక్కడ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ అయితే డ్రా చేద్దామండి. ఇందుకోసము ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 4 ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత నెక్ వచ్చేసి 4.5 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత ఇటు సైడ్ కూడా ఒక 4 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే వేసేసేయండి. తర్వాత రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఈ రౌండ్ వచ్చేసి మనకి ఈ మూల నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను లైనింగ్ క్లాత్ని. ఈ విధంగా మనకైతే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి పైన డిజైన్ అనేది వేస్తున్నాం కాబట్టి అది కూడా పింక్ కలర్లో వేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసేసుకోండి లైనింగ్ క్లాత్ను. ముందు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా అండి, ఈ విధంగా ఎల్లో కలర్ క్లాత్ను ఈ విధంగా దీనిపైన పింక్ కలర్ క్లాత్ పైన పెట్టేసుకొని మార్క్ చేసుకొని తర్వాత స్కేల్తో లైన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అయితే డిజైన్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా మెడ వెడల్పు అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 4 ఇంచులండి. ఈ విధంగా 4 ఇంచుకి మార్క్ చేసేయండి. అలాగే కిందికి నెక్ వచ్చేసి ఒక 3 ఇంచుకి మార్క్ చేసేయండి. మీకు కావాలి అంటే ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోండి. 3.5 ఇంచులు అంతకంటే ఎక్కువ పెంచితే మనకి ఆ నెక్ షేప్ అనేది సరిగా కనపడదండి. ఇప్పుడైతే నేను 3 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ లాగా లైన్ వేసేసుకొని రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను అండి. ఇక్కడ ఈ రౌండ్ వచ్చేసి మనకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మనము స్కాల్ప్ డిజైన్ అయితే ఇవ్వాలి కదా, అందుకోసము ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేయండి నెక్ చుట్టూరు. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనము స్కాల్ప్ డిజైన్ చేయడానికి ఒక అమృతాంజన్ డబ్బీని కింద రౌండ్గా ఉండే ఒక అమృతాంజన్ డబ్బీని తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఈ 1/2 ఇంచ్ లోపలనే ఈ స్కాల్ప్ డిజైన్ వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. నేను ఫస్ట్ పెన్నుతో మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇలా పెన్నుతో మార్క్ చేసుకున్న తర్వాత డీస్తో ఈ విధంగా డార్క్గా కనపడేటట్లు మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి, రౌండ్ వెంటనే ఇవ్వకోకుండా ఈ విధంగా పైకి వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఆ విధంగా మార్క్ చేయడం వల్ల మనకి షోల్డర్లు 2 జాయిన్ చేయడం ఈజీ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి డీపు 7 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇందాక మనము 3 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందికి 2 ఇంచుకి మార్క్ చేసేయండి. చూడండి, ఈ విధంగా 2 ఇంచుకి మార్క్ అనేది వేసేసేయండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి, ఇక్కడి నుంచి మనము 3 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందికి 2 ఇంచుకి మార్క్ చేసేయండి ఇలా. తర్వాత ఇక్కడ మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదా అండి, ఈ విధంగా 9.25 ఇంచ్ దగ్గర కిందికి ఈ విధంగా 2 ఇంచుకి మార్క్ చేసేయండి ఇలా. తర్వాత ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి పైకి మనం 2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి వరకు స్కేల్తో లైన్ అయితే వేసేసేయండి ఇలా. లైన్ వేసిన తర్వాత పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ మనము స్కాల్ప్ డిజైన్ అనేది వేయాలండి, అందుకోసం ఈ విధంగా 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అనేది వేసేసేయండి ఇలా. ఇలా లైన్ వేసిన తర్వాత ఈ 1/2 ఇంచులో మనము స్కాల్ప్ డిజైన్ అనేది వేసేసేయాలండి. ఇందుకోసము ఇందాక మనము అమృతాంజన్ డబ్బీ తీసుకున్నాం కదా, అదే డబ్బీతో ఈ విధంగా స్కాల్ప్ డిజైన్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ పెన్నుతో అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా పైనుంచే వేసుకుంటారండి ఇలా. ఇలా వేసేసుకొని కింద చూడండి, ఇక్కడ మనము 2 ఇంచ్ దగ్గర కిందికి మార్క్ చేసేసాం కదా, అక్కడ నుంచి లైన్ అనేది కింది వరకు డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా ఇలా డ్రా చేసుకొని అక్కడ కూడా స్కాల్ప్ డిజైన్ అనేది ఇచ్చేసేయండి ఇలా.
ఇలా ఇచ్చిన తర్వాత డార్క్గా కనపడడం కోసము మళ్ళీ డీస్తో ఇంకోసారి డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచుకి మార్క్ చేసేసాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా ఈ మూలకు కరువు ఉంది కదా అండి మనకి, ఆ మూల వరకు కలిపేయండి. ఇలా రౌండ్గా ఒక షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత మొత్తం కట్ చేసేయండి. పైన మనము హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసాం కదా, దాన్ని కట్ చేసేయండి. తర్వాత చంక దగ్గర చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా, అలా మీరు తీసుకోకుండా మామూలుగా మనం లైన్ వేసాం కదా అదే కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదండి. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, ఇది కూడా కట్ చేసేయండి. మనము నెక్ ఫ్రంట్ నెక్ 7 ఇంచుకి మార్క్ చేసి హోల్ అనేది ఇచ్చాం కదా, దాన్ని కూడా కట్ చేసేయండి. చూడండి, లైనింగ్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి స్కాల్ప్ డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూసారా? ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కింద వచ్చేసి ఎల్లో కాటన్ లైనింగ్ అయితే వేయాలండి. ఎందుకంటే మనము పైన పింక్ కింద ఎల్లో అయితే వేసేస్తున్నాము. ఈ విధంగా మార్క్ చేసుకొని తర్వాత దీన్ని కట్ చేసుకోండి. కింద నేను ముందు లైన్ వేయడం మర్చిపోయానండి, అందుకోసం ఈ విధంగా లైన్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేస్తున్నాను. తర్వాత ముందు మనము కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఎల్లో కాటన్ లైనింగ్ని, ఈ విధంగా దానిపైన పింక్ లైనింగ్ క్లాత్ను పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోండి. ఈ స్కాల్ప్ డిజైన్ ఉంది కదా అండి, అక్కడనే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోండి. ఇక్కడ ఇటువైపు తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకి. చూడండి, ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకొని మొత్తం లైనింగ్ను కట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. మనం 2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, అక్కడ ఒక ఖర్చు అనేది పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి లైనింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు పైన పార్ట్ కూడా పెట్టేస్తే దీనిపైన మనకి ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో లైనింగ్ వచ్చేసి. తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. స్టిచ్చింగ్ వచ్చేసి మనము శారీలో ఫ్రంట్ పార్ట్ను కొంచెము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి నాకు 70 సెంటీమీటర్లో నాకు బాడీ పార్ట్కి, అలాగే స్లీవ్స్కి, అలాగే ఫ్రంట్ మనం డిజైన్ వేయాలి కదా అండి, ఆ డిజైన్ అంతా కలిపి 70 సెంటీమీటర్లో నాకు ఈ క్లాత్ అనేది సరిపోవాలండి. చూడండి, ఈ విధంగా 70 సెంటీమీటర్లు తీసుకొని కట్ చేసేసానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ క్లాత్ను సర్దుకోండి. లేదు అంటే మనకి స్లీవ్స్కి సరిపోదండి. చూడండి, ఈ విధంగా నేను ఈ పార్ట్ వచ్చేసి స్లీవ్స్ కోసము పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్కి రెండిటికి కట్ చేసేసానండి. అలా ఈ పింక్ క్లాత్ వచ్చేసి చూడండి, ఈ విధంగా పైన మనకి డిజైన్ కోసం అండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇది కూడా కింద పార్ట్ను కూడా ఈ విధంగా పెట్టేసుకొని గమ్మేసి ఐరన్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ను కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఐరన్ చేసేయండి. ఎందుకంటే పైన మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి తిప్పేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా మనము ఇక్కడ కింద పైపింగ్ కోసము పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ క్లాత్ అండి ఇది వచ్చేసి. ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసాను. తర్వాత కింద వచ్చేసి హెమ్మింగ్ అయితే వేసేస్తానండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను చాలా పెద్ద తప్పు చేసేసానండి. మొత్తం స్కాల్ప్ డిజైన్ తిప్పేసేద్దాము అనుకుని కింద పైన 2 వైపులా నెక్ పైన ఉంది కదా అండి, ఆ నెక్ను కింద ఉండే స్కాల్ప్ డిజైన్ రెండింటిని గమ్మేసి ఐరన్ చేసేసానండి. కుట్టడం ఈజీ అవుతుంది అనేసి ఈ విధంగా ఐరన్ అయితే చేసేసానండి. ఇలా మీరు చేయొద్దండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను కదా, అక్కడనే మీరు గమ్మేసి ఐరన్ చేసేయండి. నెక్ వైపు అసలు గమ్మేసి ఐరన్ చేయొద్దండి. ఎందుకంటే 2 వైపులా స్టిచ్ చేస్తే కనుక ఆ క్లాత్ను మనము రివర్స్ చేయలేము. అందుకోసము ఈ విధంగా స్టిచ్ చేయొద్దండి. ఒకవైపే గమ్మేసి ఐరన్ చేసేయండి. చూడండి, ఈ విధంగా క్లాత్ అయితే రాలేదండి నాకు. అందుకోసం మళ్ళీ పైన నేను స్టిచ్ చేస్తాను కదా, అదంతా తీసేసానండి. ఇలా చేయకోకుండా ఈ క్లాత్ను పక్కన పెట్టేద్దాము అనుకుంటే కనుక మనకి ఈ బార్డర్ అనేది అసలు ఎక్కడా లేదండి. శారీలో మనకి బార్డర్ కట్ చేయలేము ఇంకో చోట, ఎందుకంటే కొంచెం తక్కువైతుంది. అందుకోసం కష్టమైన పర్వాలేదు అనేసి పైన స్టిచ్చెస్ అన్నీ తీసేసానండి నిదానంగా, ఎక్కడే కానీ చినిగిపోకుండా. ఆల్రెడీ నేను ఖర్చులు కూడా పెట్టేసానండి. ఖర్చులు పెట్టిన తర్వాత స్టిచ్చెస్ అనేది చాలా నిదానంగా తీయాలండి, లేదంటే మొత్తం క్లాత్ చినిగిపోతుంది. ఎలాగో అలాగా నిదానంగా తీసేసానండి. తర్వాత కింద మనం స్కాల్ప్ డిజైన్ చేసాం కదా, అక్కడ ఒక ఎగ్జాక్ట్ దానిపైనే ఒక కుట్ అనేది వేయండి. తర్వాత పైన చూడండి, ఈ విధంగా పైన నేను గమ్మేసి నీట్గా ఐరన్ చేసేసానండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం సైడ్లో అంతా కట్ చేసేయండి. సైడ్లో నేను గమ్మేసి ఐరన్ చేసేసానండి నీట్గా. చూడండి, ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పైన నెక్ దగ్గర లైనింగ్ని అయితే జాయిన్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కింద లైనింగ్ క్లాత్ను పెట్టేసుకోండి. అక్కడ కూడా నేను గమ్మేసి నీట్గా ఐరన్ చేసేసానండి, పక్కకు పోకోకుండా.
తర్వాత దాని పైన స్టిచ్ అనేది చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత డిజైన్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఖర్చు అనేది చూసుకొని పెట్టేసేసేయండి. ఆల్రెడీ ముందే ఖర్చు ఉంది. లైనింగ్ ఒక్కటే ఖర్చు పడేటట్టుగా నిదానంగా ఖర్చులు అనేవి పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ లైనింగ్ ఎక్స్ట్రాగా ఉంది కదా అండి, ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఉన్నిచ్చేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి ఫోల్డింగ్ కోసం లైనింగ్ను పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అంతా కట్ చేసేసానండి. తర్వాత ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనము ఈ విధంగా ఆ స్కాల్ప్ దగ్గర వేలితో ఈ విధంగా అనేసేసుకొని మొత్తం లైనింగ్ క్లాత్ను తిప్పేసేసేయండి. తిప్పిన తర్వాత దానిపైన ఒక కుట్ట అనేది వేసేసేయండి. ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి. నెక్ పైన కింద రెండు వైపులా మనకి స్కాల్ప్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనము పైపింగ్ గీసి రెడీ చేసుకున్నాం కదా అండి, కింది పాటు ఈ విధంగా పెట్టేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా పింక్ కలర్ కాటన్ లైనింగ్ని ముందే కట్ చేసుకున్నాం కదా అండి, ఈ విధంగా దానిపైన పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ కూడా మార్క్ పడేటట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన కొట్టేసేసేయండి. ఇలా కొట్టిన తర్వాత మార్క్ అనేది పడుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత దానిపైన ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని పక్కకు పోకుండా పిన్నులు అయితే పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే పైన స్టిచ్ చేసేసానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి సైడ్లో. తర్వాత డాట్స్ అనేటివి వేసేసేయండి. చూడండి, ఈ విధంగా డాట్స్ కోసము పైకి 4.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్స్ అనేటివి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా వేసేసేయండి. చూడండి, ఈ విధంగా డిజైన్ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయిందండి. తప్పు చేసినా కూడా అలాగా కరెక్ట్ అయితే చేసేసానండి మొత్తం డిజైన్ అంతా. ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.